కానీ నువ్వు విమర్శన చేసి ద్రోహం చేసి అంటే మీ బీజేపీ న్యాయం చేసిందా? అవునా, నీ బీజేపీ న్యాయం చేసిందా? తెలంగాణ కేసీఆర్ బెటర్ అంటున్నావు. కొద్దిగా నన్ను అనడానికి నువ్వు పెద్దోనివి, మనకిష్టన్నా నువ్వు పెద్దోనివి, కొంచెం మాట్లాడడానికన్నా కొద్దిగా సిగ్గుపడాలన్నా మనం. నువ్వు మాదిగ దండోర కదా, మాదిగ దండోరకు అధ్యక్షునివి. నువ్వు ఎంతమంది మాదిగలకు న్యాయం చేసినట్టు? దీంట్లో వర్గీకరణ ఏడం మూలంగా నీకేం పని లేకుండా పోయిందా? లేకుంటే వర్గీకరణ ఎందుకు చేసిండు అని అంటున్నావా? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న ప్రకటించిండా అన్న? మనం కొద్దిగా నీతి కొద్ది మాట్లాడాలన్నా. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నా, ఇక్కడ పక్క పొంట ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ప్రకటించిండా అన్న? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తాడు. మొన్న రాజ్యసభ ఎంపీల విషయంలో కూడా మాదిగలకు ద్రోహం చేసిండు. రిజర్వేషన్ల విషయంలో కూడా మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేసిండు. రావాల్సినటువంటి పరిస్థితి అంటే ఒక పరిస్థితి తక్కువ చేసిందని మందకృష్ణ మాట్లాడతాం. దానిపైన మీ స్పందన. ఏదైనా నీతి నిజాయితీ అనేది ఉండాలి. ఒక్కసారి అన్నం పెట్టిన వాళ్ళను విమర్శన చేయడం సరైనది కాదు. అన్నం పెట్టినటువంటి ఇంట్లో ఆశలు లెక్క పెట్టడం కరెక్ట్ కాదు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఏమున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వము మాదిగలకు అన్యాయం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వము మాదిగలకు నష్టం చేస్తుంది, లేకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నష్టం చేస్తున్నాడు, ద్రోహం చేశాడు, మోసం చేశాడు, దగా చేశాడు. ఇవన్నీ మందకృష్ణ అన్న గారు మాట్లాడుతున్నారు. పెద్దలు గౌరవనీయులు మందకృష్ణ అన్న గారు మాట్లాడేటప్పుడు కనీసం విశ్వాసం ఉండాలన్నా, విశ్వాసం ఉండాలి. ఇప్పుడు నీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు అంటే మాట్లాడుకో, కానీ యావత్ జాతి బాధపడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎందుకు మోసం చేస్తున్నాడు, దీనికి జవాబు చెప్పాలన్నాడు. మాదిగ జాతికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏం నష్టం చేసిండో జర వివరించి చెప్తే బాగుంటుంది. అంటే వర్గీకరణ చేయడం తప్పంటున్నావా? ఏదో డైరెక్ట్ చెప్పు, నీ మనసున్న మాట చెప్పు. ఇంత తొందరగా ఎందుకు వర్గీకరణ చేసిండు, మాదిగలకి ఇంత తొందరగా న్యాయం ఎందుకు చేసిండు అని గిట్ట లోపట పెట్టుకొని ఇబ్బంది పడుతున్నావా? అది చెప్పు ఫస్ట్. మాదిగలకి చెప్పన్నా, తప్పేం లేదు. అంటే నీకు ఇంత తొందరగా వర్గీకరణ కావడం ఇష్టం లేకపోతే చెప్పేసేయి. అంటే ఇంత తొందరగా ఎందుకు చేసిండు, ఇంత తొందరగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేసింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత తొందరగా వర్గీకరణ ఎందుకు చేసిండు అనే కోపం నీ లోపల ఉన్నది కావచ్చు, కానీ అది చెప్పు మరి డైరెక్ట్గా. ఏం మోసం చేసిండు అన్న చెప్పు ఒక మాట. నేను దయచేసి అడుగుతున్నా, ఏం మోసం చేసిండు ఇది? అట్లాంటి మాట్లాడడం సరైనది కాదు. ఎందుకు చెప్తుందంటే అన్న, ఈ మాదిగ దండోర కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కానీ ఎక్కడ స్థాపింపబడ్డది? ఇది ఎక్కడ స్థాపింపబడ్డది? ఇది ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఈ యొక్క మాదిగ దండోర మాదిగ రిజర్వేషన్ సమితి అనేది స్థాపింపబడ్డది. ఒంగోలులో స్థాపింపబడ్డది ఎందుకు పడ్డది? ఆంధ్రలో ఎందుకు ఈ మాదిగ దండోర పుట్టవలసి వచ్చింది? ఎందుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు? ఆంధ్రలో పూర్తిగా అణిచివేతకు గురైనటువంటి మాదిగలు, మాదిగ ఉపకులాలు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఉద్యోగాలు కానీ అన్ని రంగాల్లో కూడా పెద్ద నష్టం జరిగింది. ఎవరికయ్యా అంటే ఆంధ్రలో ఉన్నటువంటి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు జరిగింది. అందుకోసమే ఈ మాదిగ దండోరను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించింది విజయ్ కుమార్ గారు, దాని తర్వాత కృపాకరు, దాని తర్వాత నువ్వు అక్కడ ఉన్నావు. అక్కడ కేజీ సత్యమూర్తి గారి దగ్గర, పెద్ద ఆయన కేజీ సత్యమూర్తి గారి దగ్గర మావోయిస్టు అధినేత, ఆయన దగ్గర నువ్వు ఉన్నావు కాబట్టి అక్కడ నేను ఆలోచన చేసి మందకృష్ణ మాదిగను తెలంగాణ నుంచి వెళ్ళి ఆయనను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి దండోరకు అధ్యక్షుని పెడితే బాగుంటుందని నిర్ణయం చేసిండు. ఇది అక్కడికి ఓకే, మేము కూడా సంతోషపడుతున్నాం. కానీ ఇది ఎక్కడ మొదలైంది మాదిగ దండోరా? ఆంధ్రలో 94లో మొదలైంది. 99లో ఇది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు, వర్గీకరణ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. అది ఒక సంవత్సరం ఏమో పనికొచ్చింది. సరే, దాని మూలంగా మాదిగలకు ఉద్యోగాలు వచ్చినాయి, కొంత బెనిఫిట్ అయింది ఒక సంవత్సరం. దాని మీద మళ్ళా మన మాల సోదరులు సరే కోర్టుకు పోయారు, దానికి కొట్టుడు పోయింది. ఇక మళ్ళీ అది కోర్టులు నడుస్తుంది. అప్పటికి కోర్టుకు పోయింది, కొట్టుడు పోయింది. ఆడికి అక్కడ ఆ సీన్ అక్కడ కట్ చేద్దాం.
తర్వాత పంజాబ్ నుంచి వెళ్ళి పంజాబ్లో ఉన్నటువంటి చమార్స్, అక్కడ ఉన్నటువంటి మాదిగలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దాంట్లో మనం యాడ్ అయినాం. తెలంగాణ, ఆంధ్ర పక్షాన మనం అందరం యాడ్ అయినాం అన్ని రాష్ట్రాల నుంచి. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని? సుప్రీంకోర్టు ఖచ్చితంగా రాష్ట్రాలకు అధికారం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చు, ఆ అధికారం ఉన్నది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది, వర్గీకరణ చేసుకోవచ్చు, వర్గీకరణ చెయ్యండి, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఎక్కడ ఢిల్లీలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే అర్జెంటుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీ నడిచేటప్పుడే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన గంటకే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు, నేను వర్గీకరణ చేస్తున్నా, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నా, సుప్రీంకోర్టు వర్గీకరణ చేయమని చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉన్నదని చెప్పింది, కాబట్టి నేను దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నా అని నిండు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను వర్గీకరణ చేస్తున్నానని ప్రకటించిండు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న ప్రకటించిండు అన్న? మనం కొద్దిగా నీతి కొద్ది మాట్లాడాలన్నా. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నా, ఇక్కడ పక్కపొంట ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ప్రకటించిండు అన్న? పక్కపొంట మహారాష్ట్ర ఉన్నారు, చమార్స్ మెజార్టీ ఉంటుంది అక్కడ ముఖ్యమంత్రి ప్రకటించిండు అన్న? ఉత్తరప్రదేశ్లో చమార్స్ 30% ఉంటారు, అక్కడ ముఖ్యమంత్రి ప్రకటించిండు అన్న? మధ్యప్రదేశ్లో మెజార్టీ ఉంటారు చమార్స్, ప్రకటించిండు అన్న అక్కడ ముఖ్యమంత్రి? రాజస్థాన్లో మెజార్టీ ఉంటారు, మరి అక్కడ ప్రకటించిండు అన్న? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వర్గీకరణ చేస్తాము అని చెప్పి ఏ ముఖ్యమంత్రి కూడా ప్రకటించలేదన్నా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళు అస్సలే దీని వర్గీకరణ గురించి పట్టించుకోలేదన్న బీజేపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదన్నా, అది గుర్తుపెట్టుకో అన్నా. అటువంటిది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు సభలో అసెంబ్లీలో ప్రకటించి దానికి అనుకూలంగా మొత్తము ఓ కమిషన్ వేసి మొత్తం జనాభా లెక్కలు తీసుకొని మాదిగలు, మాదిగ ఉపకులాలు, మాలలు, మాల ఉపకులాలు అందరికీ సామాజిక న్యాయం జరగాలనే లక్ష్యంతో మొత్తం మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్ట్ తీసుకొని దానికి అనుకూలంగా వర్గీకరణ మాట నిండు అసెంబ్లీలో చెప్పిండు కాబట్టి వర్గీకరణ చేసిండు. వర్గీకరణ చేయడం మూలంగా యావత్ తెలంగాణ మాదిగలందరికీ కూడా బెనిఫిట్ అయింది. యావత్ మాదిగ జాతికి, మాదిగ ఉపకులాలకు వర్గీకరణ మూలంగా న్యాయం జరిగింది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా, ఉద్యోగాలలో అన్ని రంగాల్లో కూడా సామాజిక న్యాయం జరిగింది. ఇంత మంచిగా 30 ఏళ్ళ పోరాటం తర్వాత ఆంధ్ర, తెలంగాణ మొత్తం మాదిగలంతా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయడం మూలంగా నువ్వు దానికి నాయకత్వం వహించడం నేను తప్పు పట్టడంలే. కానీ అందరూ ఎంతోమంది చనిపోయిండ్రన్నా, వర్గీకరణ కావాలని ఎంతోమంది మాదిగ బిడ్డలు చనిపోయిండ్రన్నా. ఆ వాళ్ళ గురించి కూడా కొన్ని సందర్భాల్లో నువ్వు పట్టించుకోలేదన్నా, అది అందరికీ తెలుసు కదండి. ఎంతోమంది లాఠీ దెబ్బలు తిన్నారు, ఎంతోమంది జైలుకు పోయినరు, ఎంతోమంది అరెస్ట్ అయినరు, ఎంతోమంది బయటకు వచ్చారు వర్గీకరణ కోసం అన్నా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కండ్లారా చూసిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చలించిపోయిండు. నేను ఏనాటికైనా వీళ్ళకు వర్గీకరణ జరగాలని అనుకున్నాడు. ఆ భగవంతుని దయ వల్ల ఆయన ముఖ్యమంత్రి అయి ఈ మాదిగల పక్షాన న్యాయం చేసిండన్న, మాదిగలకు, మాదిగ ఉపకులాలకు. అట్లని మాలలకు కూడా అన్యాయం చేయలేదు. మాలలకు, మాల ఉపకులాలకు అందరికీ సమానంగా సామాజిక న్యాయం చేసిండన్న. దాన్ని ఎట్లా మర్చిపోతావు? మదకిష్టన్నా ఎట్లా నువ్వు విమర్శన చేస్తావు? నాకు అర్థం కాలే. ఏం ద్రోహం చేసినట్టు అంటే మాదిగలకు 30 ఏళ్ళ నుంచి మాదిగలు కొట్లాడుతుంటే, మాదిగ ఉపకులాలు కొట్లాడుతుంటే వాళ్ళకు న్యాయం చేస్తే ద్రోహం చేసినట్ట? దానికి జవాబు చెప్పు అంటున్నా నేను. ఇదేం పద్ధతి నువ్వు మాట్లాడము? ఏం ద్రోహం చేసినట్టు అన్నా? మనము తిండింటి ఆశలు లెక్క పెట్టొద్దు. అంటే నీకు ఇష్టం లేకపోతే చెప్పు. ఒకవేళ నీ మనసులో గిట్ట వర్గీకరణ ఎందుకు చేసిండు ఈ ముఖ్యమంత్రి గారు అంటే చెప్పు. దీంట్లో వర్గీకరణ చేయడం మూలంగా నీకేం పని లేకుండా పోయిందా? లేకుంటే వర్గీకరణ ఎందుకు చేసిండు అని అంటున్నావా? ఈ తెలంగాణ యావత్ మాదిగ జాతికి, మాదిగ ఉపకులాలకు ఎందుకు న్యాయం జరిగింది?
మాలలకు దళితులందరికీ ఎందుకు సామాజిక న్యాయం చేసిండు అనే గిట్ట నీ మనసులో గిట్ట ఉన్నదా? మరి అది చెప్తే బాగుంటుంది కదా అన్న. ఇది పద్ధతి కాదు. యావత్ జాతి విముక్తి జరిగింది. యావత్ జాతికి 30 ఏళ్ళ పోరాటం. 30 ఏళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. 75 ఏళ్ళ తర్వాత ఉద్యమం జరగబట్టి 30 ఏళ్ళు అవుతుంది. ఆ తర్వాత ఈ ఇయ్యల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ భగవంతుని దయ వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ మాదిగల పక్షాన, మాదిగలకు, మాదిగ ఉపకులాలకు, దళితులకు అందరికీ సామాజిక న్యాయం జరిగేటట్టు చేసిందన్న. సామాజిక న్యాయం అంటే 11% రావాల్సిన మాకు 9% ఇవ్వడం అంటున్నారు. రిటర్న్ 9% కాదు, పావుదక్క 10 వచ్చింది. పావుదక్క 10 వచ్చింది. మాలలు, మాల ఉపకులాలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు సామాజిక న్యాయం జరిగింది. ఇది ఇక్కడ అన్ని రకాలుగా ఆలోచన చేసిండు. అందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా చేసిండు. అందరికీ ముఖ్యమంత్రి గారు తండ్రి లాంటి వాడు రాష్ట్రానికి. అందుకోసమే అందరికీ న్యాయబద్ధంగా సామాజిక న్యాయం జరగాలి దళితులందరికీ ఆలోచనతో చేసిండు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయనకు మనసులో వేరే ఉన్నట్టున్నది. ఒకటి నేను అడుగుతా, ఈ పక్కపొంట ఆంధ్ర ఉన్నది కదా, దీనికి పునాది పోసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంటే 99లో, 98లో, 99లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు కదా తిరిగి పూనకం వచ్చింది. చంద్రబాబు నాయుడు కదా ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ చేసింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వర్గీకరణ ఎత్తాడు ఆంధ్రలో? నువ్వు ఉద్యమం ఎక్కడ చేయాలి కానీ ఏముండ తెలంగాణ ముఖ్యమంత్రిని, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా, బీజేపీకి అనుకూలంగా మాట్లాడుకుంటూ ఉంటే ఎంతవరకు న్యాయం ఇది? నువ్వు ఆంధ్రకి ఎందుకు పోతలేవు నేను అడుగుతా. ఆంధ్రలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఆనాడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి నువ్వే కదా, మాదిగల గురించి మొత్తం నీకు తెలుసు కదా. మరి ఈ ఆంధ్రలోనే పుట్టింది కదా, ఆంధ్రలోనే పుట్టింది కదా మాదిగ దండోరా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది. మరి అక్కడ వాళ్ళకు న్యాయం జరగాలి కదా. మరి ఎందుకు చేస్తలేడు అక్కడ ఉద్యమం? అక్కడ ఎందుకు వర్గీకరణ చేయాలని అక్కడ పోరాటం చేయాలి, అక్కడ ధర్నాలు చేయాలి, అక్కడ రస్తారోకలు చేయాలి, అక్కడ బహిరంగ సభలు పెట్టాలి కదా. అక్కడ నువ్వు చేయకుండా వర్గీకరణ జరిగిన కాడ ఈ తెలంగాణలో ఊకే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మాట్లాడుకుంటూ, బీజేపీకి అనుకూలంగా మాట్లాడుకుంటూ, నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా మాట్లాడుకుంటుంటే ఎంతవరకు సమంజసం అది? ఎస్ అంటే ఒకటి గుర్తుపెట్టుకో. మరి ఎందుకు చేస్తలేవు నువ్వు ఆంధ్రలో పోరాటం? నాకు చెప్పు. పక్కపొండ మహారాష్ట్ర ఉన్నది, చెమారస్ ఉంటారు అక్కడ, బీజేపీ ముఖ్యమంత్రి కదా అక్కడ. అక్కడ ఎందుకు వర్గీకరణ జరుగుతలేదు నేను అడుగుతున్నా. మందకిస్తే మాదిగా నన్ను అడుగుతున్నా. మహారాష్ట్ర ఎందుకు? అక్కడ చెమారస్ ఉన్నారు కదా, నష్టపోయి ఉన్నారు కదా. మరి అక్కడ మహారాష్ట్ర ఎందుకు పోరాటం జరుగుతలేదు? అక్కడ ఎందుకు మీటింగ్లు పెడతలేవు? అక్కడ బహిరంగ సభ పెట్టచ్చు కదా, అక్కడ అడగచ్చు కదా. నువ్వు జాతీయ నాయకుడు అంటున్నావు కదా, మరి అక్కడ పోయి మీటింగ్ పెట్టచ్చు కదా. రెండోది, పక్కపొంట ఆంధ్ర, దీనికి పునాది పోసింది, దీనికి పూనకం పెట్టింది, స్థాపింపబడ్డది దండోర అక్కడ. ఇప్పటికీ ఆంధ్రలో మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగింది, నష్టపోయింది అక్కడ అసలు. మరి వాళ్ళకు న్యాయం జరుగుతలేదు కదా. అక్కడ వర్గీకరణ ఎందుకు చేస్తలేవు అని అడుగుతలేవు. పక్కపొంటనే ఆంధ్ర, అక్కడ ఎందుకు ఉద్యమం చేస్తలేవు అని అడుగుతున్నా. అక్కడ పోరాటం ఎందుకు చేస్తలేవు అని అడుగుతున్నా. అంటే ఏంటి? అక్కడ బీజేపీతోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన, బీజేపీ కూటమి కాబట్టి అక్కడ నువ్వు విమర్శించకుండా, అక్కడ ఆ కూటమిని ఏమనకుండా ఇక్కడ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నువ్వు చేసిన కాడ మాట్లాడుతున్నావు, చెయ్యని కాడ నువ్వు ఒక మాట కూడా మాట్లాడుతున్నావు. మరి ఆంధ్రలో మాదిగలకు బెనిఫిట్ జరగద్దా? మాదిగల ఉపకులాలకు బెనిఫిట్ జరగద్దా? వాళ్ళకు న్యాయం జరగాలి కదా. మరి అక్కడ ఎందుకు పోరాటం చేస్తలేవు అని నిన్ను సూటిగా అడుగుతున్నా నేను. మరి ఎందుకు చేస్తలేవు అంటే అక్కడ బీజేపీ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కాబట్టి అక్కడ విమర్శ చేయొద్దు. ఇక్కడ మహారాష్ట్రలో బీజేపీలో ముఖ్యమంత్రి ఉంటాడు, అక్కడ విమర్శ చేయొద్దు. ఉత్తరప్రదేశ్లో మీకు తెలుసా? ఉత్తరప్రదేశ్లో 30% ఉంటాడు దళితులు. 30%, 100లో 30% ఉంటారంటారు ఉత్తరప్రదేశ్లో. మరి అక్కడ ముఖ్యమంత్రి యోగి కదా, బీజేపీ ముఖ్యమంత్రి కదా. అక్కడ వర్గీకరణ చేస్తున్నాడు. మరి అక్కడ వర్గీకరణ చేయాలని అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిని కలిసి అయ్యా మీ ముఖ్యమంత్రే కదా అక్కడ వర్గీకరణ ఏమని ఎందుకు చెప్తలేవు నువ్వు? మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉన్నాడు, బీజేపీ ముఖ్యమంత్రి, అక్కడ వర్గీకరణ ఏమని ఎందుకు చెప్తలేవు? అదే నరేంద్ర మోడీ గారికి పోయి అయ్యా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత గతంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చినోడు, మరి అతన్ని వర్గీకరణ ఏమని చెప్పి అక్కడికి ఎందుకు మాట్లాడిస్తలేవు నువ్వు? దీనికి జవాబు చెప్పు. ఇంకా నువ్వు కావాలని ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనం చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నావు. కానీ ఇక్కడ యావత్ తెలంగాణ మాదిగ జాతికి న్యాయం చేసినాడు, ఉపకులాలకు న్యాయం చేసినాడు, దళితులందరికీ సామాజిక న్యాయం చేసినటువంటి మహానుభావుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు బదనం చేస్తే ఇక్కడ తెలంగాణ దళితులు, తెలంగాణ మాదిగలు, ఉపకులాలు కూడా నువ్వు అనుకుంటున్నావు కదా నేను మాట్లాడితే ఏదో పట్టించుకోండి. నువ్వు కాదు, తల మీదికి పెట్టి, తల కిందికి పెట్టి, కాళ్ళు మీదికి పెట్టినా తెలంగాణలో ఉన్నటువంటి దళితులు బీజేపీకి ఓట్లేరు, బీజేపీ నమ్మరు.
బీజేపీ పాలితర సహాయం చేసినా అని చెప్పుకుంటాడు, రేవంత్ మాదిగా అని చెప్పుకుంటాడు. రాజ్యసభలో ఒక సీటు మాదిగలకు కేటాయిస్తూ తప్పేందని చెప్పేసి కూడా అంటున్నాడు కదా. హలో, రాజకీయ పార్టీది కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. దీనికి కొన్ని పార్టీ హైకమాండ్ నిర్ణయాలు ఉంటాయి. నువ్వు మాదిగ దండోరకు అధ్యక్షునివి. నువ్వు ఎంతమంది మాదిగలకు న్యాయం చేసినావు అని అంటున్నా. ఒకటి, అక్కడ మాదిగ బిడ్డలు చనిపోయారు. ఎక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ ఉద్యమం దండోర నడుస్తున్నప్పుడు వర్గీకరణ జరగాలని ఇక్కడ మాదిగలు హైదరాబాద్లో చనిపోతే వాళ్ళను అప్పటి నుండి చనిపోయిన నుండి ఇప్పటిదాకా వాళ్ళను పరామర్శించలేదు. వాళ్ళ కుటుంబానికి పేదలు, వాళ్ళు గుడిసెలు, అట్టి నిరుపేదలు. ఈ ఉద్యోగులు, మాదిగ ఉద్యోగులు, వీళ్ళందరి దగ్గర డబ్బులు వస్తాయి కదా, మరి వాళ్ళ కుటుంబాలకు సాయం చేయాలి కదా. ఈ 10-20 ఏళ్ళ నుంచి ₹1 వాళ్ళకి సాయం చేయలేదు. వాళ్ళ ఇంటి బకే కూడా పోలేదు. ఇక ఎవరు పోయినరు? గౌరవనీయులు మంత్రి దామోదర్ నరసింహ గారు, మోత్కుపల్లి నరసింహలన్న, వీళ్ళు పోయి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి మా మంత్రి దామోదర్ నరసింహన్న వాళ్ళ కాళ్ళు గడిగి ఒక్కొక్కరికి ₹5 లక్షల సాయం చేసి వాళ్ళ కుటుంబాలకు, ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ బిడ్డలను, చనిపోయినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకొని ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు ఇచ్చిండు. ఆ తర్వాత వీళ్ళు పోయిండ్రు, వాళ్ళ కుటుంబాలకు సాయం చేసిండని గప్పుడు ఈయన పోయిండు. తర్వాత పోయి వాళ్ళను పరామర్శించినట్టు చేసిండు. మరి 15 ఏళ్ళ నుంచి ఏం చేసినావు నువ్వు? ఒక్కనాడన వాళ్ళ ముఖం చూసి వాళ్ళకు 50,000, 1,00,000, 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, ఈ ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులంతా దండోర పేరు మీద డబ్బులు ఇచ్చిండు కదా. ఇచ్చినప్పుడు వాళ్ళకి సాయం చేయాలి కదా. మరి వారు ₹1 కూడా సాయం ఎందుకు చేయలేదు? అంటే మాదిగల మీద నీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అది అర్థమవుతుంది తెలంగాణ మాదిగలకు. నువ్వు నాయకత్వం వహించడం ఓకే, నేను కాదనడం లేదు. కానీ నా బాధ ఏంటంటే నువ్వు రాజ్యసభ ఇవ్వలేదు. నువ్వు అది మాట్లాడు. రాజ్యసభ ఇవ్వాలని డిమాండ్ చేయి, నేను కాదనడం లేదు. పార్లమెంట్ ఎంపీలు కూడా మాకు ఇవ్వలేదు, నువ్వు ఇవ్వని చెప్పి డిమాండ్ చేయి, నేను కాదనడం లేదు. దాంట్లో తప్పు పడతలేదు, నువ్వు డిమాండ్ చేయి. కానీ నువ్వు విమర్శన చేసి ద్రోహం చేసిన అంటే మీ బీజేపీ న్యాయం చేసిందా? అవునా, నీ బీజేపీ న్యాయం చేసిందా? తెలంగాణలో కేసీఆర్ బెటర్ అంటున్నావు. కొద్దిగా నన్ను అనడానికి నువ్వు పెద్దోనివి, మనకిష్టన్నా నువ్వు పెద్దోనివి. కొంచెం మాట్లాడడానికన్నా కొద్దిగా సిగ్గుపడాలన్నా మనం. ఏమన్నా నువ్వు ధర్నా చేస్తానంటే దీక్ష పడతానంటే తీసుకుపోయి నీ జైలు పడదని గుర్తు మర్చిపోయినావా? నా మందకృష్ణ గురించి, అది కేసీఆర్ గురించి. దళితుల మీద ఎన్నో కేసులు పెట్టిండ్రు. దళిత మాదిగ దండోరు లేకుండా చేసిండు తెలంగాణలో. దళిత సంఘాలు లేకుండా చేసిండు, బీసీ సంఘాలు లేకుండా చేసిండు కేసీఆర్. ఎక్కడ కూడా సంఘాలు అంటే పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించిండు. తెలంగాణ ఉద్యమకాలను జైలుకు పంపించిండు. అవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నావు అన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల కోట్లు దోసుకున్నాడు కేసీఆర్ అంటాడు. కేసీఆర్ కుటుంబం మొత్తం ఇసుక దందాలు చేసిండు, భూములు లేకుండా చేసిండు దళితులకు. ఏమన్నా ఇవన్నిటి ఇవి మర్చిపోయి కేసీఆర్ బెటర్ అని మాట్లాడుతున్నావు. మాట్లాడే మాట ప్రజలు గమనిస్తుంటారు, యావత్ ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనిస్తుంటారు. నీ మాదిగ జాతి నిన్ను కూడా గమనిస్తుంది. నువ్వు ఏ జాతికైతే నాయకత్వం వహిస్తున్నావో ఆ మాదిగలు నిన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోడు. అవును, బీజేపీ మనిషి కాకపోతే నువ్వు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా మాట్లాడతావే? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉన్నది. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు అక్కడ మొత్తం రాజ్యసభ ఖాళీ అయినాయి కదా. అక్కడ రాజ్యసభ ఇప్పి మరి మాదిగలకు ఇప్పి. ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు పక్కపొట్ట ఆంధ్రనే కదా. ఆంధ్రలో రాజ్యసభ ఇచ్చేది ఉంది కదా, కూటమి ఉన్నది కదా. 1-2 మన మాదిగలకు ఇప్పి. అక్కడ నువ్వు ఆ జాతికి నాయకత్వం వహిస్తున్నావు కదా, మాదిగలకు ఇప్పివే అక్కడ. నేను అద్దంటున్నా. పక్కపొట్ట మహారాష్ట్ర ఉన్నది కదా, మహారాష్ట్రలో కూడా ఖాళీ అయినాయి కదా, అక్కడ కూడా మాదిగలకు ఇప్పి. కేంద్రంలో 1-2 కేంద్ర మంత్రుల పదవులు ఇప్పి. నువ్వు ఎవరిని వాళ్ళ బీజేపీలను మాట్లాడతలేవు కదా, బీజేపీలను విమర్శిస్తలేవు కదా. బీజేపీలను మాట్లాడవు, నరేంద్ర మోడీని విమర్శించవు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో దళితుల మీద దాడులు చేస్తున్నారు. గుజరాత్లో దాదాపు ఈ 15 ఏళ్లలో 45,000 మంది మా దళితులు అడ్రస్ కూడా లేదు. ఆడపిల్లల అడ్రస్ లేదు, మొగోళ్ళ అడ్రస్ లేదు. దళితులు బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడిన 15 ఏళ్లలో 45,000 మంది దళితుల మీద దాడి జరిగింది. వాళ్ళని చంపేసిరా, ఉంచి నా అడ్రస్ కూడా లేదు. కేసులు పెడితే పోలీస్ స్టేషన్ కేసులు కూడా తీసుకోలేదు. నువ్వు గాల గురించి మాట్లాడతలేవు.
ఉత్తరప్రదేశ్లో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, అణగారిన కులాల మీద దాడులు జరుగుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా, అక్కడ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకుపోయి లోపలి చంపేస్తున్నారు. నువ్వు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేవు? మరి చెప్పు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేవు? నీకు అన్యాయం జరుగుతుంది కదా, ఎందుకు మాట్లాడతలేవు అని నేను అడుగుతున్నా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులకు రక్షణ లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో దళితులకు రక్షణ లేదు. దళితులు అవమానపడుతున్నారు, అణగారిన కులాలు అవమానపడుతున్నారు. మొత్తము మనిషిలాగా చూస్తలేరు, పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడన్నా, వాళ్ళ గురించి మాట్లాడకుండా ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. ఎంతవరకు సమంజసం అది? అది చెప్పు, ఎంతవరకు సమంజసం చెప్పు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది యావత్ జాతి గమనిస్తుంది. తెలంగాణ, ఆంధ్ర ఈ దళితులందరూ ఆలోచన చేస్తారు. నువ్వు అనుకుంటున్నావు ఎవరు నా గురించి ఆలోచన చేయరు, నేను మాట్లాడుతున్నా వింటారు కావచ్చు, వినుడు కాదు, ఆలోచన చేస్తారు. ఇయ్యాలో కాంగ్రెస్ అని మాట్లాడుతున్నావు కదా, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనకిష్టన్న బాగా గుర్తుపెట్టుకో, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ నెహ్రూ కుటుంబం. మోతీలాల్ నెహ్రూ 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడట. 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. మహాత్మా గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిండు. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిండు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిండు. అది గుర్తుపెట్టుకున్నా. చివరకు తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్నాడు. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇలా వర్గీకరణ చేసింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇలా వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసింది. ఇలా బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా రావాలని అసెంబ్లీ తీర్మానం చేసి, అంతకుముందు క్యాబినెట్ తీర్మానం చేసి, అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపించిండు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పనులు చేయలేదు. కానీ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్. వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇయ్యల్లో బీసీలకు 42% ఇవ్వాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అవన్నీ గుర్తుపెట్టుకోవాలన్న. ఇయ్యలో మాదిగలకి ఏం అన్యాయం జరిగిందని ఒక్క ఎంపీ కోసం, ఎంపీ ఇవ్వాలని డిమాండ్ చేయి, అడుగు. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నువ్వు డిమాండ్ చేయి. కానీ మేము కాదనలే. అట్లనే సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారిని కూడా డిమాండ్ చేయి. 4 రాజ్యసభలు వస్తున్నాయి కదా, దాంట్లోకెళ్ళి ఒకటో రెండో మా దళితులకు ఇవ్వాలి, మాదిగలకి ఇవ్వాలని అక్కడ డిమాండ్ చేయి. అక్కడ పోతే మహారాష్ట్ర డిమాండ్ చేయి, అక్కడ పోతే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా ఇక్కడ డిమాండ్ చేయన్నా. ఇవ్వాలని చెప్పు. నరేంద్ర మోడీ గారికి పోయి కలువు. ఇలా దేశంలో 30 కోట్ల జనాభా ఉన్నది మాది, మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు ఇవ్వాలని చెప్పి అడుగు. అరే కరెక్టే, అన్ని పార్టీలను అడుగుతున్నాను అనేది అంటారు. కానీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీని నువ్వు అడుగుతున్నావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నావు, మా ముఖ్యమంత్రి గారిని బదనం చేస్తున్నావు. ఇదెక్కడ న్యాయము? ఇదేం పద్ధతి? విమర్శించే సోదరులు కూడా చెప్తున్నా, మనకు అన్నం పెట్టినోడు పెట్టడం లేదు, పెట్టినోడు తిడతారా భయ్? అసలు నీతి ఆధారం అయ్యో అనుకుంటారా భయ్? సమాజంలో అన్ని వర్గాలు కూడా బీసీ నాయకులు, ఇతర అగ్రవర్ణాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా అనుకుంటారు, అరే వీళ్ళకి అన్నం పెట్టినోళ్ళకి సున్నం పెడతారా, గిట్టని విమర్శన చేస్తారా అని అంటారు. సిగ్గు పోతుందన్న ఇట్లా మాట్లాడకు. యావత్ జాతికి న్యాయం చేసిన మహానుభావుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 30 ఏళ్ళ పోరాటం, 75 ఏళ్ళ నుంచి వెళ్ళి మనకు న్యాయం జరగలేదు మాదిగా ఉపకులాలకు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేసిండు. అది గుర్తుపెట్టుకో. కిందకాడి విశ్వాసం మర్చిపోకు. ఒక పక్కన మీరు ముఖ్యమంత్రి బాగా చేసిన దళితులకు అంటా ఉన్నారు, ఇంకొక పక్కన హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూల్చివేతలకు సంబంధించిన విషయంలో చాలా మంది ప్రజలంతా కూడా తిప్పిపోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన. సో ముఖ్యంగా 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం అవసరమా అన్నట్టు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అయితే ఏ గాడిద కొడుకు ఎప్పుడో అని చెప్పు అందుకుని కొడతారు, అక్కడి ప్రజలు కొడతారు దయచేసి. ఎందుకంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. వాడు మాట్లాడే మాటలకు ఏమన్నా రీతి ఉండాలి కదా. కేటీఆర్ అంటోడికి సిగ్గు లజ్జతోని మాట్లాడాలి భయ్. ఎందుకు నీతి మనలో మాట్లాడుతారు? అక్కడ మూసీ నది అన్నది ఇప్పుడు కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ అంటోడు మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఏం మాట్లాడారు ఒకసారి రికార్డు తీయండి మీ మీడియా.
మొత్తం గతంలో అసెంబ్లీ నడుస్తున్నప్పుడు మీ మీడియాలో ఉంటుంది కదా, రికార్డ్ అయి ఉంటుంది కదా, అది ఒక్కసారి వినండి. ముఖ్యమంత్రి ఏమన్నాడు ఆ రోజు? ఆనాటి ముఖ్యమంత్రి అట్లేముంటుంది, చట్టంలో ఉన్నది, అది దానికి జీవం ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు, అందరిని తీసేసుడే, అటువైపు ఇటువైపు మొత్తం ఎవరు ఉండగాని ఖచ్చితంగా తీసేయడమే, అన్ని గుడిసెలు కానీ ఇండ్లు కానీ దానికి చట్టానికి విరుద్ధంగా అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవడున్నా తొలగిస్తాం, అన్ని ఇండ్లు కానీ భూములు కానీ, అది ఇంత పెద్దోడు కానీ ఇంత చిన్నోడు కానీ తొలగిస్తామని చెప్పి అది మీరే అసెంబ్లీలో చెప్పారు. మరి మీ దగ్గరికి వచ్చి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట నడుతుంది భయ్. మీతో చేతగాలే, మీరు దోపిడీదారులు, మీరు మూసీ నదిని దానికి నిర్మాణం చేయలేదు, మూసీ నదిని క్లీన్ చేయలేదు, మూసీ నదికి టూరిజం చేస్తున్నారు చేయలేదు. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు గుర్తున్నాయి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అరే లుచ్చానా కొడుక 5,000 కోట్లు ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టర్రా, ఎందుకు అన్ని అబద్ధాలు, నోట్లకి వెళ్ళి ఎంత అబద్ధం. నువ్వు అసలు మీ కుటుంబము అబద్ధాలకు పుట్టిరా అరవై, మీ తాత ముత్తాతలు కూడా గిదే అబద్ధాలు ఆడి బతికినట్టున్నారు. అసలు నీ అయ్యా అబద్ధాలు, నువ్వు అబద్ధాలు, ఇంత మోసం చేసుకుంటుంటారు అరవై. ప్రభుత్వం మీద మాట్లాడేటప్పుడు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు, నువ్వు మంత్రిగా 10 ఏళ్ళు పనిచేసినావు, నీ అయ్యా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సిగ్గుండాలి రవి. మాట్లాడేటప్పుడు ప్రజలు నమ్మాలి, మనం మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజలు గమనిస్తారు, ప్రజలకు భయపడాలి, ఆ భగవంతుడికి భయపడాలి మనం మాట్లాడేటప్పుడు. అరే నేనేం మాట్లాడుతున్నా అనే సిగ్గు లేకుండా నువ్వు మూసిన దగ్గర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు? ఇటువైపు అటువైపు, మూసీ నది అటువైపు ఉన్న ఇటువైపు ఉన్న నిరుపేదలు, గుడిసెలు కానీ ఇండ్లు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ అందరినీ కూడా ఈ వాసనలలో, మూసీ నది వాసన అది మొత్తం అందరు కడుక్కున్నది, దొడ్డికి పోయింది, మూత్రాలు పోసి మొత్తం చెడు అంతా దాంట్లో వేస్తారు. ఆ వాసనలో ఇన్ని రోజులు మురిగిపోయింది పేద ప్రజలు, దిక్కులేనటువంటి ప్రజలు, పేద ప్రజలు. అటువైపు ఇటువైపు గుడిసెలలో ఇండ్లలో వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు మంచిగా లేక అటువైపు ఇటువైపు గుడిసెలు వేసుకొని ఇండ్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వద్దు, ఈ వాసనలో, ఈ మురిగిపోయిన వాసనలో మీరు ఉండకూడదు, ఎట్లా మూసీ నదిని నేను డెవలప్ చేస్తాను అనుకుంటున్నా, ఇది టూరిజం ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా, ఇది హైదరాబాద్కు అంటే దేశంలో ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నా. కాబట్టి అటువైపు ఉన్నటువంటి నిరుపేదలు, ఇటువైపు ఉన్న నిరుపేదలు, అటువైపు ఉన్న మధ్యతరగతి కుటుంబాలను, ఇటువైపు ఉన్న మధ్యతరగతి కుటుంబాలను అందరినీ తీసి వేరే కాడ మీకు మంచి ఇండ్లు కట్టించి, మీకు నష్టపరిహారం కూడా బ్యాంకులో వేసి, మీకు పునర్వాసం కల్పించి, నష్టపరిహారం మీకు నేను వెంటనే మీకు సహాయం చేసి, నష్టపరిహారం మీకు ఇచ్చి, మీకు నూతనంగా ఇండ్లు కట్టిస్తా అని ఆల్రెడీ 7 ఎకరాలు కేటాయించండు. 7 ఎకరాల భూమి, అది 1000 కోట్లు కానీ ప్రజల కోసమే కదా మనం చేసేదంతా. 3,500 కోట్ల భూమి అయ్యా నిరుపేదల కోసం, బడు బలైన వర్గాల కోసం. ఆ మూసీ నది పక్క పొంట వాసనలో కొన్ని ఏండ్ల తరబడి మూలిగినటువంటి జనాన్ని తీసుకుపోయి సపరేట్గా 7 ఎకరాల భూమిలో మీకు నివాసం కల్పించి ఇండ్లు కట్టిస్తా. ఇండ్లు కట్టించినాకనే ఈ నుంచి వండి ఈ మురుగులో ఉండకండి అని చెప్పి అక్కడ 7 ఎకరాల భూమి తీసుకొని అన్ని ఇండ్లు కట్టించి అందుకు వాళ్ళకు నష్టపరిహారం, మీదికెళ్ళి నష్టపరిహారం ఇచ్చి, జీవనోపాధి కల్పించి వాళ్ళని అక్కడికి పంపించడానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధం చేసిండు. మొత్తం సిద్ధం చేసి పెట్టిండు. అది వాళ్ళు ఓర్చుకుంటలేరు. ఎందుకంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం చేయలేదు కదా, ఈ పేద ప్రజలు పట్టించుకోలేదు కదా, మధ్యతరగతి ప్రజలు పట్టించుకోలేదు కదా. ఇంత మంచి డెవలప్ జరుగుతుంది, ఈ మూసీ నదిని టూరిజం ప్లేస్ చేస్తారు, హైదరాబాద్కు ఒక సుందరంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉండు. అమ్మో ఈ పేరు ఈయనకు అత్తదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్తదని కుట్రకుతంత్రాలు వేసేసి, చెడ్డ ఆలోచనలు చేసి పేదలకు సాయం చేయకుండా వేయాలి అని కుట్రతోని మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారి మీద అబండాలు చేస్తున్నాడు ఈ కేటీఆర్ అంటాడు. ఇంకోటి, గాంధీ విగ్రహం అనేది, అరే లుచ్చానా కొడుక, ఎక్కడన్నా ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడన్నా 5,000 కోట్లతో విగ్రహం పెడతాడు ఎవడన్నా? అరే ఏంద్రబాయ్, ఎవడన్నా మాట్లాడేటప్పుడు మనము మనుషులమనబాయ్, ఓ అయ్యవ కుట్టినట్టు మాట్లాడాలి రాబాయ్. అబద్ధం ఆడు ఎంతవరకు ఆడాలో అంతవరకు. ఏంద్ర అబద్ధాలు ఆడటం? 5,000 కోట్లు ఎవడన్నా పెడతాడు అవయ్య? గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు పెడుతుండని చెప్పి బదనం చేస్తున్నావు. అరే లుచ్చానా కొడుక, 200 కోట్లు మొత్తం. అది ఎందుకు? ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ, ఈ దేశం కోసం 30 ఏళ్ళు కొట్లాడినటువంటి గాంధీ, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి గాంధీ గారు.
ఏండ్ల తరబడి జైల్లో మూలిగిన గాంధీ గారు ఆ మహానుభావుని కోసం ఒక విగ్రహాన్ని పెడతాను. అది మొత్తము అక్కడ ఆ ఏది మూసీ నది పక్కకు ఒక అంటే ఒక పార్కు కట్టి అంత 200 కోట్లు అవుతుంది. అది మొత్తం కలిపి 200 కోట్లు. ఆ పార్కు, ఆ యొక్క డిజైన్కు, ఆ యొక్క విగ్రహానికి ప్లస్ పార్కు, అక్కడ డిజైన్స్ అన్ని రకాలుగా డిజైన్స్ తో తయారు చేయడానికి మొత్తం కొడితే 200 కోట్లు. 200 కోట్లు అవుతుంది. ఆ 200 కోట్లను అంత పెద్ద మహాత్ముడు కదా, ఈ దేశానికి స్వతంత్ర చేసిన వ్యక్తి, జైల్లో ఉన్న వ్యక్తి, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి, ఆ మహాత్మునికి అక్కడ విగ్రహం పెట్టడం తప్ప అని నేను అంటున్నాను. 200 కోట్లు అంటే ఇక్కడ 5,000 కోట్లు అని బదులని చెప్తున్నాడు. అరే లుచ్చానా కొడుక, ఇదేమన్నా పద్ధతి నాడపై 5,000 కోట్లు ఎక్కడన్నా పెడతారా? ఎక్కడన్నా ఉన్నదా? అరే లుచ్చానా కొడుక, సచివాలయానికి అంత కొడితే 500 కోట్లు, 1,200 కోట్లు, 1,600 కోట్లు రాసిర్రా. అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టి దాంట్లో 100 కోట్లు తోసుకున్నారా లుచ్చానా కొడుక? మీ లెక్క కాదురా ముఖ్యమంత్రి. 200 కోట్లే రవి, 200 కోట్లతోనే పెడుతున్నారు రవి. మొత్తం ఆ యొక్క అంటే భూమితో సహా, పార్కుతో సహా ఆ డిజైన్ అక్కడ కొంచెం సుందరంగా తీర్చిదిద్దాలని, నగరానికి ఒక మంచి ఉండాలని ఆలోచన చేసి ఆ విగ్రహాన్ని పెట్టి దాని చుట్టూ జర మంచిగా ఒక మెరుపులు దిద్ది దాన్ని పచ్చగా కనపడాలని చూస్తున్నాడు. అది మొత్తం అది కూడా దానికి 200 కోట్లు ఇచ్చింది. ఎస్టిమేట్ కూడా వచ్చింది. గాంధీ విగ్రహం దగ్గర నైట్ టైం పెట్టి ఉపాధి కల్పిస్తాను రేవంత్ రెడ్డి అంటారు. అవును. అయితే నిరుద్యోగులు కూడా మిర్చి బజ్జీలు ఆపుకోవాలని చెప్పేసి రీజన్. ఇప్పుడు వీళ్ళ లెక్క 3 లక్షల కోట్లు దోసుకున్న వాళ్ళు ఉన్నారా మరి ఎవడన్నా? మరి ఇప్పుడు చేతనైన పెద్ద పేదోళ్ళు, ఇప్పుడు గాడ పేదోళ్ళు ఉన్నారు. ఒకడు మిర్చి బండి పెట్టుకుంటాడు, ఒకళ్ళు చాయ్ బండి పెట్టుకుంటారు, ఒకళ్ళు చిన్న హోటల్ పెట్టుకుంటాడు, ఒకళ్ళు ఇంకోటి పెట్టుకుంటాడు, ఒకడు సైకిల్ కంపెనీ పెట్టుకుంటాడు, ఒకడు స్కూటర్ పంక్చర్లు చేస్తాడు, ఒకడు బండ్ల పంక్చర్లు చేస్తాడు, ఒకడు దుకాణం పెట్టుకుంటాడు, ఒకడు బట్టలు అమ్ముకుంటాడు. పేదోళ్ళు అన్నట్టు రకరకాలుగా వాళ్ళ స్థాయిని బట్టి బిజినెస్ చేసుకుంటారమ్మా. మరి వీళ్ళ లెక్క ఈ రాష్ట్రాన్ని దోసుకున్న పైసలు వాళ్ళ దగ్గర లేవు కదా. అమెరికాలో 40,000 కోట్లు పెట్టడం, దుబాయ్లో 30,000 కోట్లు, లండన్లో 30,000 కోట్లు పెట్టడానికి వీళ్ళ లెక్క కేటీఆర్ లెక్క డబ్బులు లేవు కదా అందరి దగ్గర. మరి ఏదో నిరుపేదలు మూసీనది పెట్టుకుంటారు, టూరిజం చెప్తే వాళ్ళు ఛాయ్ అమ్ముకుంటారు, ఒకళ్ళు మిర్చీలు అమ్ముకుంటారు, ఒకళ్ళు బజ్జీలు అమ్ముకుంటారు, వాళ్ళు బట్టల దుకాణాలు పెట్టుకుంటారు. రకరకాలుగా టూరిజం వాళ్ళు తినడానికి ఉండాలి కదా. పేదోళ్ళు అందరూ, మధ్యతరగతి వాళ్ళు అందరూ, అట్లా 1000 కుటుంబాలకు బెనిఫిట్ అవుతుంది. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోమ్మా, ఆ మూసీ నది రేపు టూరిజం క్లిక్ చేసి ఈ నగరానికి ఒక అందమైనటువంటి నగరంగా తీర్చిదిద్దితే అక్కడి నుండి మొదలుకుంటే ఇక్కడ దాకా నల్గొండ దగ్గర దాకా దాదాపు ఒక 10,000 మంది బెనిఫిట్ అవుతుందమ్మా. జీవన ఉపాధి దొరుకుతుంది. టూరిజం ప్లేస్ అన్ని రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా వచ్చి ఆ టూరిజం చూస్తానని వచ్చిన వాళ్ళకు అందరికి కూడా అక్కడ ఉపాధి దొరుకుతుంది. 1000 మందికి ఉపాధి దొరుకుతుంది అమ్మా. దాన్ని చూసి సంతోషపడాలి కానీ మంచి పని చేస్తున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని, మేము చేయలేని పని నువ్వు ఎత్తున్నామని సంతోషపడాలి తప్ప నువ్వు దాని మీదకి అబండాలు మోసి ఇదంతా ఇంత సుందరంగా తీర్చిదిద్దొద్దు, నగరాన్ని తీర్చిదిద్దాడు, పేదోళ్ళకు సాయం చేస్తున్నాడు, చేయనియద్దు అని చెప్పి కుట్రకుతంత్రాలు పెట్టి మీడియా ముందర మాట్లాడితే సరైనది కాదు. ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కానీ మొత్తం అర్థమవుతుంది అది రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయము ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాడు. ఈ ప్రజలకు న్యాయం చేస్తాడు. ఈ రాష్ట్రంలో హైదరాబాదును ఒక సుందరంగా ప్రపంచంలో ఒక పెద్ద సిటీగా సింగపూర్ కన్నా డబుల్ చేసి పెడతాడు. అది అప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఈ కేటీఆర్ లాంటి వాళ్ళను ఎవరు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు, నమ్మరు కూడా.